యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యొర్దాను దరి నుండెను. తూర్పునున్న యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి యానోహా నుండి అతారోతు వరకును నారాతా వరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానాని ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజెరులో నివసించిన కనానీల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు.